హలో అండి. ఈరోజు నేను ఇంట్లోనే మోమోస్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ రోజుల్లో హైదరాబాద్లో బయట ఫుడ్ చాలా కల్తీ ఉంటుంది అని తెలిసింది. కానీ మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్ ఐటెం అడుగుతున్నారు. సో నేను ఈ పనీర్ మోమోస్ ఈ పనీర్ కూడా ఇంట్లోనే చేశానండి. ఈ పనీర్ కూడా నేను ఇంట్లోనే చేశాను. క్యాబేజీ క్యారెట్తో పాటు ఈ పనీర్ ఫ్రై చేసి మోమోస్ తయారు చేయాలని ట్రై చేస్తున్నాను. మరి ఇది ఎలా ఉంటుందో నాకు తెలియటం లేదు. ఫస్ట్ అయితే దీనికోసం క్యాబేజీ క్యారెట్ పనీర్ 2 చిల్లీస్ అండ్ కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని చిన్నగా కట్ చేసి కొంచెం ఫ్రై చేసుకుంటానండి. చూడండి, ఇందులోనే పనీర్ అండ్ గార్లిక్ జింజర్ గార్లిక్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఉప్పు సరిపడా. క్యాబేజీ క్యారెట్ వాటన్నింటినీ ఫ్రై చేసుకునే లోపు ఈ మైదాలో కొంచెం సాల్ట్ వేసి ఈ డఫ్ తయారు చేసుకుంటున్నానండి. వెజిటబుల్స్ అన్నిటినీ ఇలా కొంచెం ఫ్రై చేశానండి. మధ్యలో ఈ కొంచెం పెప్పర్ పౌడర్ని యూజ్ చేశాను. ఒకటే చిల్లీ తీసుకున్నాను కాబట్టి కొంచెం పెప్పర్ని ఇలా గ్రైండ్ చేసి వేసానండి. మోమోస్కి కావాల్సిన స్టఫ్ అండి. క్యాబేజ్ క్యారెట్ అల్లం వెల్లుల్లి కొంచెం చిన్న చిన్న స్లైస్గా కట్ చేసేసాను. కొంచెం పుదీనా పనీర్ ఇవన్నీ వేసి పచ్చిగా కాకుండా కొద్దిగా ఫ్రై చేసుకున్నానండి. మోమోస్లో కొంచెం పచ్చి పచ్చి తగులుతుందని మా పిల్లలు తినరు. సో నేను కొంచెం ఫ్రై చేశాను. ఇది మోమోస్కి కావాల్సిన స్టఫ్. ఇది నేను తయారు చేసుకున్న పిండి ముద్దనండి. ఇప్పుడు ఇది ఇందులో పెట్టి స్టీమ్ పెట్టేస్తే మోమోస్ రెడీ. ఒక్కటి చేసి చూపిస్తానండి. వేడి వేడి మోమోస్ రెడీ అండి.